హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా అనేది ఇటీవల కాలంలోనే ప్రభుత్వం వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి సాయం అనేది జమ చేయడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. సో నవంబర్లో మనకు పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా పైసలు ఇస్తామని అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది దాదాపు ఈ నెల ముగిస్తే యాసంగి సీజన్ ముగుస్తుందని చెప్పేసి రైతులు కూడా భావిస్తున్నారు. మొత్తం మీద యాసంగి పైసలు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి? 6,000 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నారా, లేదంటే పెంచినటువంటి 7,500 రూపాయలు ఇవ్వబోతున్నారా? ఈసారి వీళ్ళకు మాత్రం రైతు భరోసా అనేది రాదన్నమాట, ఎవరికి రాదు. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పైసలకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామందికి అయితే పిఎం కిసాన్ ఈసారి అయితే పైసలు అనేది జమ కావన్నమాట. ఎందుకు జమ కావు ఏంటనేది చూద్దాం. సో మొత్తానికి ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా పైసలు అనేది ఎప్పుడు జమ అవుతాయనే దానిపైన బిగ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికి ఈసారి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున క్రెడిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు చెప్తున్నారనమాట. అయితే సంక్రాంతి నాటికే రైతుల ఖాతాల్లో మొత్తాలు కూడా జమ చేయడం అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అయినప్పటికీ వ్యవసాయ భూములకు సంబంధించి అదేవిధంగా సర్వే కావచ్చు, ఈసారి కొత్తగా మార్పులు తీసుకురావడం జరిగింది కదా. వానాకాలం సీజన్లో వచ్చేసి 1.5 కోటి ఎకరాల వరకు ఏదైతే రైతు భరోసా అనేది ఇవ్వడం జరిగింది, దాదాపు 8,700 కోట్లు. సో ఇక ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి అయితే ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా గతంలోనే మనకు 5 నుంచి 6 లక్షల రైతులకు సంబంధించి ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా అనర్హులకు వచ్చినట్లు తేలడం జరిగింది. ఈసారి ఎవరైతే పంట వేస్తారో వానాకాలం సీజన్తో పాటు ఇప్పుడు యాసంగి సీజన్ 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో 3 ఎకరాలు ఏదైతే సాగు చేసి 2 ఎకరాలు పడగబెట్టినా వాటికి రాకుండా ఉండేందుకు గాను సాగు చేసిన వాటికి మాత్రమే సర్వే అనేది చేస్తున్నారన్నమాట. జర్మనీ టెక్నాలజీ వాడుకుంటున్నారు. వ్యవసాయ కేంద్ర విశ్వవిద్యాలయం బాధ్యత తీసుకోవడం జరిగింది. సో ఇక ఇప్పటికే శాటిలైట్ సర్వే కాబట్టి ఇక పూర్తిగా సర్వే అనేది కాకపోవడం వల్ల ఈ సీజన్ సంబంధించి నిధులు అనేది అంటే లేట్ అవుతుందని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే ఈసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 70 లక్షల ఎకరాలకు పైగా రైతుల ఖాతాలో 9,000 కోట్లను ప్రభుత్వం ఏర్పాటైతే చేయడం జరిగిందనమాట. ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత మొత్తాలను కూడా రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. రైతులకు ఎకరానికి 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయం మద్దతు ధర సంవత్సరానికి 2 సార్లు, అంటే మనకు ముఖ్యంగా జూన్ సెప్టెంబర్ నాటికి 10 రోజుల అదేవిధంగా ముందే ఇలా డబ్బులు అనేది వేసే ప్రయత్నం చేశారు కదా. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే సంక్రాంతి పండుగకు రైతు భరోసా వేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి రైతు భరోసా అనేది ఇవ్వలేదు. ఇప్పుడు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జనవరి 26 తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే రైతు కమిషన్ అనేది చైర్మన్ తెలియడం జరిగింది. కాబట్టి రైతులకు రైతు భరోసా పైసలు అనేది 6,000 రూపాయల చొప్పున ఎకరానికి మొదటగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 1 కోటి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 1 ఎకరం ఇలా 2 ఎకరాల వరకు మొదట రిలీజ్ చేయబోతున్నారట. సో ఇక విడతల వారీగా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇవ్వబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో మొత్తం మీద అయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి యాసంగి పైసల పైన ఇది ప్రస్తుతం. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. వ్యవసాయం సంబంధించి ఎవరైతే చేస్తుంటారో వారికి పంపు సెట్లు, సోలార్లు అనేది ఉండాలన్నమాట. ఉచిత విద్యుత్ అంటే దీని కింద వ్యవసాయ కనెక్షన్లు సౌరశక్తి ఆధారితంగా మార్చాలి. ఫీడర్లు కూడా సోలార్వే, బ్యాటరీ స్టోరేజ్ విధానం అమలు చేయాలని చెప్తున్నారు. విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం ఏ నెలకు ఆ నెల వసూలు అనేది చేయాలని చెప్పేసి ఈ రకంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఏర్పాటు చేసుకుంటే రైతులకు మరింత ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి
చాలా వరకు ఇది ప్రోత్సహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీ రూపంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అదేంటంటే పిఎం కిసాన్ పైసలకు సంబంధించి ఈసారి కొత్తగా మార్పులు చేర్పులు చేశారన్నమాట. సో గతం కంటే ఈసారి చాలా తక్కువ అయితే తగ్గిందన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 70 లక్షల వరకు రైతులకు ఈసారి రైతు భరోసా ఇస్తామంటే, గత సీజన్లో పోలిక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దాదాపు 30 లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ పైసలు ఇచ్చింది. దీనికి ప్రధానంగా వచ్చేసి కారణం 2019 ఫిబ్రవరి 1న రూల్స్ అనేది ఉన్నాయి కదా, ఆ రూల్స్ ప్రకారం ఇవి మార్చకపోవడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన కొత్త వారికి అయితే ఇవ్వకుండా అలాగే మిగిలిపోయాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది తగ్గినట్లు సగం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా ఏడేళ్ళలో 12,000 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పి రాష్ట్రానికి ఒక అప్డేట్ కూడా అందడం జరిగింది. సో ఇక ఎందుకు తగ్గిస్తున్నారనే దానిపైన, ఇక కుటుంబంలో 5 ఎకరాలు ఉంటే భార్య పేరు మీద 1 ఎకరం, తల్లిదండ్రుల పేరు మీద, కొడుకుల పేరు మీద ఇలా 1 ఎకరం ఇలా వారి పేరు మీద వేసేసుకొని వారికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిఎం కిసాన్ పైసలు పొందినట్లు గుర్తించడం జరిగింది. సో ఇక ఎందుకంటే కుటుంబానికి ఒక్కరికి మాత్రమే 2,000 రూపాయల ఖాతాలు అయితే జమ చేస్తారు కాబట్టి అటువంటి వారన్నింటినీ తొలగించడం జరిగింది. సో ఇటీవల కాలంలో రీసెంట్గానే డిసెంబర్ మంత్లోనే తనిఖీలు చేశారనమాట. క్షేత్రస్థాయిలో వారి అందరినీ హోల్డ్లో పెట్టారు. సో కొంతమంది తీసేశారనమాట. సో ఇక ఇప్పుడు మనం తప్పనిసరిగా రావాలన్నా కూడా మనం 2 రకాల కండిషన్లు అయితే అప్లై చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా అందులో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు రావాలన్నా కూడా తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు కార్డు లేకుంటే పథకాలు అనేది ఆగిపోతాయని చెప్తున్నారు. 11 నెంబర్ల కూడినటువంటి గుర్తింపు కార్డు అనేది తప్పనిసరి చేశారనమాట. సో ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారి ఏఈఓ సంప్రదించండి. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంటు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ నెంబర్కు ఈ విశిష్ట గుర్తింపు కార్డు అనేది చేస్తారు. అదేవిధంగా మీ సేవలో కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100లో 70% మేర మాత్రమే అందజేశారు. ఇంకా 30% అలాగే ఉన్నాయన్నమాట. సో వారికి ఈసారి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సో అట్లయితేనే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు అయితే పైసలు ఇస్తారంటే ఇవ్వరన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్రం నుంచి పైసలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉన్నప్పటికీ ఫిబ్రవరిలోనే బడ్జెట్ సందర్భంగా నిర్ణయం తీసుకుంటారట. సో మొత్తం మీద అయితే రైతులకు గుడ్ న్యూస్ అనేది వచ్చిందనమాట. 50% సబ్సిడీతో ఎరువులు, ఆ పంటలపైన సర్కారు స్పెషల్ ఫోకస్. తెలంగాణ ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణంలో గణనీయంగా పెంచడమే లక్ష్యంతో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నిర్దేశించిన లక్ష్యాలను కూడా చేపట్టడం జరిగిందనమాట. టీజే ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ అనేటువంటి విత్తన ఉత్పత్తి సంస్థతో సమీక్ష నిర్వహించడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి రాష్ట్రంలో కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఆయిల్ సాగును ఆశించిన స్థాయిలో జరగడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగిందనమాట. ఆయిల్ ఫామ్ రైతులకు సాగు ఖర్చు తగ్గించేందుకు వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని కూడా ఈ పంటలకు కూడా వర్తింపజేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాల సేవల కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక ఇందులో మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా వంటి ఫర్టిలైజర్ను 50% సబ్సిడీ మీద రైతులకు అందించాలని ఈ పంటలు వేసిన వారందరికీ అదేవిధంగా గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు దిగుమతి సుంకాన్ని పెంచాలని తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట.